హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో బెండకాయ పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. బెండకాయ పులుసు తయారు చేయడానికి నేను 1/2 కిలో బెండకాయలను తీసుకున్నానండి. ఈ బెండకాయలు మనము పొద్దుట చేయాలంటే రాత్రి కడిగి ఉంచుకోవాలి. మనం రాత్రి చేయాలనుకుంటే పగలు కట్ చేసుకోవాలండి. ఆ విధంగా చేయడం వల్ల మనకి జిగురు అనేది రాదు. ఈ విధంగా ఈ సైజు ముక్కలు నేను కోసుకున్నాను. 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కోసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా తరుక్కున్నాను. ఇప్పుడు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. బెండకాయ పులుసు తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బెండకాయలు దోరగా వేగడానికి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కింది. దీనిలోనికి ముందుగా కోసించుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మనకి ఒక 60% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి మనం కోసించుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ బెండకాయ ముక్కలను కూడా మనం కొద్దిగా దోరగా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలను హై ఫ్లేమ్లోనే ఈ విధంగా 5 నిమిషాలు వేయించాను. ఇప్పుడు మనము టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేద్దాం. ఈ టమాటా ముక్కలు బెండకాయలు కలిపి ఇంకొక 5 నిమిషాలు మనము బాగా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు టమాటా బాగా వేగాయి. దీనిలోనికి నేను రుచికి తగినంతగా సాల్ట్ వేస్తున్నానండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక చిటికెడ పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం బాగా కలిపి మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి మనము వేయించి మూత పెట్టడం వల్ల బెండకాయ ముక్కలు బాగా మగ్గాయి. దీనిలోనికి మనము సరిపడగా కారం, మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్ల కారం వేసాను. దీనిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా అంటే చింతపండు ఎంత అవసరమైతే అంత నానబెట్టుకోండి. ఈ మగ్గిన బెండకాయ ముక్కల్లోనికి నేను చింతపండు పులుసుని వేస్తున్నానండి. ఇంకొకసారి కొంచెం నీళ్ళు వేసి నేను చింతపండు గుజ్జు తీస్తున్నాను. పులుసు వేసిన తర్వాత మనం దీనిని 2 నుంచి 3 నిమిషాలు హైలోనే ఉంచి స్టవ్ని ఉడికించాలి. తర్వాత దీనిని సిమ్లో పెట్టి మనం మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ని నేను సిమ్లో పెడుతున్నాను. దీని మీద మూత పెట్టి కొద్దిసేపు ఈ కూరని మగ్గనివ్వాలి. ఇప్పుడు కూర ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాము. కూర బాగా ఉడికిపోయింది. దీనిలోనికి మనము కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాలు మనం ఉడికించినట్లయితే కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనము కూర ఎంతవరకు తయారైందో చూద్దాము. చూసారా, ఈ విధంగా కొంచెం చిక్కబడే వరకు ఉంచి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ పులుసుని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మనం ఈ కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.